కుటుంబంలో విషాదం నింపింది. తమ్ముడి పెళ్లి బాజాలు అన్నకు చావు మేళాలుగా మారాయి. రంగారెడ్డి జిల్లాలో జరిగిన పరువు హత్య తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం యల్లంపల్లికి చెందిన రాజశేఖర్ తమ్ముడు చంద్రశేఖర్ ఆటో నడుపుతూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. అదే గ్రామానికి చెందిన భవానీ అనే అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుందాం అనుకుంటే కులాలడ్డొచ్చాయి. పెద్దలు తమ పెళ్లికి అంగీకరించారని ఇద్దరూ కలిసి నవంబర్ 8న పారిపోయి హైదరాబాద్లో పెళ్లి చేసుకున్నారు. చంద్రశేఖరు వెంకటేష్ బిడ్డ ప్రేమించుకున్నామని చెప్పి తెలిసినాక వాళ్ళు 8 తారీఖు పోయిన నెల 9 తారీఖు నాడు ఆ పిల్లని తీసుకుపోతే మళ్ళీ ఎంబడే బెవర్లీస్ కంప్లైంట్ ఇచ్చి వెంకటేష్ రిటర్న్ పంపి ఆయన బిడ్డని ఇంట్లోకి దొప్పుకున్నాడు. మా పిల్లగాన్ని ఆ పోలీస్ స్టేషన్లో వేసి కొట్టిపించారు. భవానీ తండ్రి కాగు వెంకటేష్ తమ కుమార్తె కనిపించడం లేదని మిస్సింగ్ కేసు పెట్టాడు. దీంతో పోలీసులు భవానీని ఇంటికి తీసుకొచ్చారు. తన భార్య కోసం హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చిన చంద్రశేఖర్ని దారుణంగా కొట్టి మళ్లీ తమ జోలికి వస్తే చంపేస్తామని బెదిరించారు. కానీ తనను ఎలాగైనా ఇంట్లో నుంచి తీసుకుని వెళ్లిపోవాలని భవానీ మళ్లీ ఫోన్ చేయడంతో రాత్రికి రాత్రే ఇద్దరూ కలిసి పారిపోయారు. మళ్ళీ అదే 8 తారీఖు 9 తారీఖు నాడు మళ్ళీ ఆ పిల్లకి ఫోన్ చేసి మా నాయన బాగా కొడుతున్నాడు, నాకు ఉరేసిండు, దూలానికి ఎదుగుతున్నాడు, ఇక నాకు ఎట్లయినా వచ్చి తోలుకపో లేకపోతే నేను చచ్చిపోతాను అని ఆ పిల్ల మా చిన్నవాడికి చంద్రశేఖర్కి ఫోన్ చేస్తే వాడు ఎవరికి గెలవకుండా వెళ్ళిపోయిండు. తన కుమార్తె ప్రేమ వివాహం వెనుకనున్నది చంద్రశేఖర్ అన్నయ్య రాజశేఖర్ అని కోపం పెంచుకున్నాడు వెంకటేష్. ఈ నెల 12న ఈ వ్యవహారాన్ని రాజీ చేసుకుందామని రాజశేఖర్ని రాత్రి 11 గంటల సమయంలో తీసుకువెళ్లారు. గ్రామ శివార్లోకి వెళ్లగాని రాజశేఖర్పై విచక్షణారహితంగా దాడి చేశారు. స్పృహ తప్పే వరకు కొడుతూనే ఉన్నారు. అనంతరం కాళ్ళు చేతులు కట్టేసి నవాబుపేట మండలం ఎన్మనగండ్ల శివారు అటవీ ప్రాంతానికి తరలించారు. అక్కడే పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. పొదల్లో సగం కాలిన మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాజశేఖర్ హత్య వెలుగులోకొచ్చింది. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఎవరిని విడిచిపెట్టవద్దునని మృతుడి తండ్రి మల్లయ్య వేడుకుంటున్నాడు. లేకుంటే అట్రాసిటీ మేము ఎస్సీలం కాబట్టి అట్రాసిటీ కేసు పెట్టి వాడిని ఒక్కలు దక్కుండ్రి, లేకపోతే వాడిని ఎంబడి ఎవరెవరు సపోర్ట్ చేసారో వాళ్ళని పట్టుకొని వాళ్ళను శిక్షించండి. తమ్ముడి ప్రేమ వ్యవహారంలో ఏమాత్రం సంబంధం లేని అమాయకుడైన రాజశేఖర్ని దారుణంగా హత్య చేశారంటూ స్థానికులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. హత్యకు పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలంటూ దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.